హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం జనరల్ నాలెడ్జ్లో ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుంటున్నాం. జనరల్ నాలెడ్జ్ 2 టైప్స్: కరెంట్ జీకే, స్టాండర్డ్ జీకే. కరెంట్ జీకేలో వర్తమాన అంశాలకు సంబంధించిన విషయాలు ఉంటాయి, ప్రజెంట్ ఇష్యూస్ ఉంటాయి. స్టాండర్డ్ జీకేలో గతంలో జరిగిన సంఘటనలు, గతంలో ఉన్నటువంటి విషయాలు తెలియజేయబడతాయి. మనం స్టాండర్డ్ జీకేలో ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్: దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరియు షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ సక్సెస్కి మీ సహకారం అందిస్తారని నేను చాలా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. స్టాండర్డ్ జీకే. ప్రపంచంలోని ప్రముఖులు. ఈ వీడియోలో మనం ప్రపంచంలోని ప్రముఖుల గురించి తెలుసుకుంటున్నాం. సిరిమావో బండారు నాయకే ప్రపంచంలో మొదటి మహిళా ప్రధానమంత్రి. శ్రీలంకకు ప్రధానిగా పనిచేశారు. సిరిమావో బండారు నాయకే ప్రపంచంలో మొదటి మహిళా ప్రధానమంత్రిగా శ్రీలంకకు ప్రధానిగా పనిచేశారు. టెన్సింగ్ నార్కే ప్రపంచంలో మొదటిసారిగా ఎవరెస్ట్ను అధిరోహించిన వ్యక్తి. టెన్సింగ్ నార్కే ప్రపంచంలో మొదటిసారిగా ఎవరెస్ట్ను అధిరోహించిన వ్యక్తి. అక్బర్ చక్రవర్తిని జవహర్లాల్ నెహ్రూ జాతీయ పితగా పేర్కొన్నారు. హిందూ ముస్లిం ఐక్యతకు అక్బర్ చక్రవర్తి ఎంతో పాటుపడ్డాడు. అక్బర్ చక్రవర్తి జవహర్లాల్ నెహ్రూ మన భారతదేశ జాతీయ పితగా పేర్కొన్నారు. అక్బర్ చక్రవర్తి హిందూ ముస్లిం ఐక్యతకు పాటుపడ్డారు. విక్టోరియా మహారాణి భారత్లో సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు బ్రిటిష్ రాణి ఈ తిరుగుబాటు అనంతరం ఆమె భారత సామ్రాజ్ఞిగా పిలువబడింది. విక్టోరియా మహారాణి భారత్లో సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు బ్రిటిష్ రాణి ఈ తిరుగుబాటును అనంతరం ఆమె భారత సామ్రాజ్ఞిగా పిలువబడింది. విక్టోరియా మహారాణి భారత సామ్రాజ్ఞిగా పిలువబడింది. రెండవ విక్టర్ ఎమ్మాన్యుయల్ పీడ్మాంట్ సార్డినియా రాజు. రెండవ విక్టర్ ఎమ్మాన్యుయల్ ఇతడు పీడ్మాంట్ సార్డినియా రాజు. ఇటలీ ఏకీకరణ తర్వాత ఆ దేశానికి అంటే ఇటలీకి రాజయ్యాడు. జాన్ మిల్టన్ ప్రసిద్ధ ఆంగ్లేయ కవి. ప్యారడైజ్ లాస్ట్ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించాడు. జాన్ మిల్టన్ ప్రసిద్ధ ఆంగ్లేయ కవి ప్యారడైజ్ లాస్ట్ అనే ప్రసిద్ధ గ్రంథం రచించాడు. వుడ్రో విల్సన్ మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా అధ్యక్షుడు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా అధ్యక్షుడు. జాన్ ఎఫ్ కెన్నడీ 1960 దశాబ్దంలో అమెరికా అధ్యక్షుడు.
మెటర్నిక్ 19వ శతాబ్దంలో ఆస్ట్రియా ప్రధానమంత్రి మెటర్నిక్. 19వ శతాబ్దంలో ఆస్ట్రియా ప్రధానమంత్రి మెటర్నిక్ నక్కజిత్తుల మారి సంప్రదాయవాది, ఐరోపా ప్రధానిగా పిలువబడ్డాడు. ఈ మెటర్నిక్ ఐరోపా ప్రధానిగా పిలువబడ్డాడు. మెటర్నిక్ 19వ శతాబ్దంలో ఆస్ట్రియా ప్రధానమంత్రి, నక్కజిత్తుల మారి సంప్రదాయవాది. ఈ మెటర్నిక్ ఐరోపా ప్రధానిగా పిలువబడ్డాడు. సముద్రగుప్తుడు గుప్తుల రాజు, భారతదేశంలోని గుప్త వంశ రాజు. సముద్రగుప్తుడు భారతదేశంలోని గుప్తవంశపు రాజు. దేశంలోని రాజులందరినీ జయించాడు. అలహాబాద్ శాసనం ఇతని గురించి చెబుతుంది. సముద్రగుప్తుడు భారతదేశంలోని గుప్తవంశపు రాజు. దేశంలోని రాజులందరినీ సముద్రగుప్తుడు జయించాడు. అలహాబాద్ శాసనం ఇతని గురించి చెబుతుంది. ఒమర్ ఖయ్యూమ్ 12వ శతాబ్దానికి చెందిన ప్రముఖ ముస్లిం కవి. ఒమర్ ఖయ్యూమ్ 12వ శతాబ్దానికి చెందిన ప్రముఖ ముస్లిం కవి. ఇతడు ప్రసిద్ధి చెందిన రుబాయత్ రచించాడు. రుబాయత్ రచించాడు. ఒమర్ ఖయ్యూమ్ 12వ శతాబ్దానికి చెందిన ప్రముఖ ముస్లిం కవి. ఇతడు ప్రసిద్ధి చెందిన రుబాయత్ రచించాడు. అబుల్ ఫజుల్ అక్బర్ ఆస్థానంలో ప్రముఖ కవి. అక్బర్నామా అనే గ్రంథాన్ని రచించాడు. అబుల్ ఫజుల్ అక్బర్ ఆస్థానంలో భారతదేశాన్ని పరిపాలించిన మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆస్థానంలో అబుల్ ఫజుల్ ప్రముఖ కవి. అక్బర్నామా అనే గ్రంథాన్ని ఇతను రచించాడు. నాదిర్ షా పర్షియన్ రాజు. భారతదేశంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు తర్వాత మన దేశంపైకి నాదిర్ షా దాడి చేసి నెమలి సింహాసనాన్ని ముక్కలు చేసి పట్టుకుపోయాడు. నాదిర్ షా పర్షియన్ రాజు. భారతదేశంలో ఔరంగజేబు తర్వాత మన దేశంపైకి దాడి చేసి భారతదేశంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు తర్వాత భారతదేశంపైకి నాదిర్ షా దాడి చేసి నెమలి సింహాసనాన్ని ముక్కలుగా చేసి పట్టుకుపోయాడు. తైమూర్ ఇతనిని తైమూర్ లేప్ అంటారు. తైమూర్ లేన్ అంటారు. ఇతనిని తైమూర్ లేన్ అంటారు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఢిల్లీపై దాడి చేసి ఈ తైమూర్ ధ్వంసం చేశాడు. సెల్యూకస్ నికేటర్ పశ్చిమ ఆసియాను పాలించిన గ్రీకు రాజు. చంద్రగుప్త మౌర్యుని చేతిలో ఓడిపోయి పంజాబ్ను తిరిగి చంద్రగుప్త మౌర్యునికి వశం చేశాడు. సెల్యూకస్ నికేటర్ పశ్చిమ ఆసియాను పాలించిన గ్రీకు రాజు. భారతదేశంలో చంద్రగుప్త మౌర్యుని చేతిలో ఓడిపోయి పంజాబ్ను తిరిగి చంద్రగుప్త మౌర్యుని వశం చేశాడు సెల్యూకస్ నికేటర్. హెరోడోటస్ చరిత్ర పితామహుడు. గ్రీకు పారసీకుల యుద్ధాన్ని గురించి రాశాడు. హెరోడోటస్ చరిత్ర పితామహుడు గ్రీకు పారసీకుల యుద్ధాల గురించి రాశాడు. పెరిక్లిజ్ ప్రాచీన గ్రీకు నాయకులలో గొప్పవాడు, ఉత్తమ కళాపోషకుడు.
పెరిక్లిస్ ప్రాచీన గ్రీకు నాయకులలో గొప్పవాడు, ఉత్తమ కళాపోషకుడు. హిప్పోక్రటిస్ ప్రాచీన గ్రీకు వైద్యశాస్త్రవేత్త, వైద్యశాస్త్ర పితామహుడు. హిప్పోక్రటిస్ ప్రాచీన గ్రీకు వైద్యశాస్త్రవేత్త, వైద్యశాస్త్ర పితామహుడు హిప్పోక్రటిస్. గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించాడు. ఆసియా అంతటా ఈ మతం వ్యాపించింది. అందుకనే బుద్ధుడిని ఆసియా జ్యోతి అంటారు. గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించాడు. ఆసియా అంతటా ఈ బౌద్ధ మతాన్ని వ్యాపింపజేశాడు. అందుకనే బుద్ధుడిని ఆసియా జ్యోతి అంటారు. ఇందిరాగాంధీ భారత ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ పనిచేశారు. జవహర్లాల్ నెహ్రూ కుమార్తె. గొప్ప ప్రధానమంత్రిగా, రాజకీయ నాయకురాలిగా అంతర్జాతీయంగా పేరుగాంచారు. షేక్ అబ్దుల్లా ఈయన భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ అనే పార్టీని ఏర్పాటు చేశారు. జమ్మూకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. షేక్ అబ్దుల్లా 1906 నుంచి 1982 వరకు జీవించారు. షేక్ అబ్దుల్లా 1906 నుంచి 1982 వరకు జీవించారు. ఈయన జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ అనే పార్టీని ఏర్పాటు చేశారు. జమ్మూకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎల్కే అద్వానీ 1927 నుంచి జీవించారు. ఎల్కే అద్వానీ 1927 నుంచి 1927 నుండి ఈయన భారతదేశంలో ఉప ప్రధానిగా పనిచేశారు. కేంద్ర ప్రభుత్వంలో గతంలో సమాచార ప్రసార శాఖ, హోంశాఖ మంత్రిగా పనిచేశారు. ఆండ్రూ అగస్సీ 1970 నుంచి ఈయన అమెరికా టెన్నిస్ క్రీడాకారుడు. ఆండ్రూ అగస్సే ఈయన అమెరికా టెన్నిస్ క్రీడాకారుడు. ఈయన 1992లో వింబుల్డన్ గెలుచుకున్నాడు. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ భారతదేశానికి ఐదవ రాష్ట్రపతిగా 1974 నుంచి 77 వరకు పనిచేశారు. అహ్మద్ అలీ స్వాతంత్ర సమరయోధుడు, సామాజికవేత్త. నిరంతరం సామాజిక న్యాయం కోసం ఉద్యమించాడు. ఆల్ బెరూని క్రీస్తు శకం 973 నుంచి 1048 వరకు జీవించారు. ఆల్ బెరూని క్రీస్తు శకం 973 నుంచి క్రీస్తు శకం 1048 వరకు జీవించారు. మొహమ్మద్ గజనీతో భారతదేశాన్ని ఆల్ బెరూని సందర్శించారు. ఈయన తను రచించిన గ్రంథాల్లో భారతదేశాన్ని గురించి పొందుపరిచారు. ఒక చరిత్రకారుడు ఆల్ బెరూని. క్రీస్తు శకం 973 నుంచి 1048 వరకు జీవించారు. గజనీ మహమ్మద్తో భారతదేశాన్ని ఆల్ బెరూని సందర్శించారు. గజనీ మహమ్మద్తో కలిసి భారతదేశాన్ని ఆల్ బెరూని సందర్శించారు. ఆల్ బెరూని రచయిత, పండితుడు. ఈయన తన రచించిన గ్రంథాలలో భారతదేశాన్ని గురించి ఎన్నో విషయాలు పొందుపరిచాడు. సలీం అలీ ఈయన భారతదేశంలో ప్రముఖ పక్షి శాస్త్రవేత్త. ఈయన్ను బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని సంబోధిస్తారు. పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అంటారు. పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అంటారు. సలీం అలీ క్రీస్తు శకం 1896 నుంచి 1987 వరకు, క్రీస్తు శకం 1896 నుంచి 1987 వరకు సలీం అలీ జీవించారు. ఈయన భారతదేశంలో ప్రముఖ పక్షి శాస్త్రవేత్త. ఈయనను బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా
సంబోధిస్తారు. సాధారణంగా పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అంటారు. బాబా ఆమ్టే అసలు పేరు మురళీధర్ దేవిదాస్. బాబా ఆమ్టే అసలు పేరు మురళీధర్ దేవిదాస్ క్రీశకం 1914 నుంచి 2003 వరకు జీవించారు. బాబా ఆమ్టే ఈయన భారతదేశంలో సుప్రసిద్ధ సామాజికవేత్త. ఆయన జీవితాంతం కుష్ఠరోగులకు సేవ చేశాడు. ఎన్నో అవార్డులను అందుకున్నారు. వాటిలో ముఖ్యమైన భారత ప్రభుత్వంచే పద్మవిభూషణ్, ఫిలిప్పైన్ ప్రభుత్వంచే మెగ్సెసే అవార్డు, అమెరికా ప్రభుత్వంచే టెంపుల్టన్ అవార్డు అందుకున్నారు. బాబా ఆమ్టే భారత ప్రభుత్వంచే పద్మవిభూషణ్, ఫిలిప్పైన్స్ ప్రభుత్వంచే మెగ్సెసే అవార్డు, అమెరికా ప్రభుత్వం చేత టెంపుల్టన్ అవార్డును అందుకున్నారు. దేవానంద్ క్రీశకం 1722 నుంచి 1822. అబ్బా ఏంటో ఇదంతా తప్పుగా ఉంది. సారీ స్టూడెంట్స్, దేవానంద్ ఇయర్ తప్పుగా మెన్షన్ చేశారు. 1922 అయి ఉండొచ్చు. దేవానంద్ ఈయన భారత్లో బాలీవుడ్ సినిమా హీరో మరియు దర్శకుడు. ఈయన 2001 సంవత్సరంలో పద్మభూషణ్, 2002లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. 2002లో ఆయన జీవిత చరిత్రను రొమాన్సింగ్ విత్ ద లైఫ్ అనే పేరున రచించి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ చేత ఆవిష్కరింపజేశారు. దేవానంద్ ఈయన భారత్లో బహుశా 1922 అయి ఉండొచ్చు. 1922. దేవానంద్ ఈయన భారత్లో బాలీవుడ్ సినిమా హీరో మరియు దర్శకుడు. దేవానంద్ 2001 సంవత్సరంలో పద్మభూషణ్ మరియు 2002 సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. 2002లో తన జీవిత చరిత్రను రొమాన్సింగ్ విత్ ద లైఫ్ అనే పేరిట రచించి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ చేత ఆవిష్కరింపజేశారు. విశ్వనాథన్ ఆనంద్ ఈయన భారత్లో ప్రముఖ నెక్స్ట్ వీడియోలో మరికొన్ని తెలుసుకుందాం. థ్యాంక్ యూ.